ఏదున్నా ఆలోచించండి చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరము ఒకటే మైండ్ సెట్ ఉంది మాకిద్దరికి, ఆలోచించండి మేము ఏది చేయం. వాస్తవానికి అందరూ లవ్ చేసుకుంటే పార్కులోకి వెళ్ళడము, సినిమాలకు వెళ్ళడము, అట్లా మాది ఏది లేదు. ప్రోగ్రాంలకు వచ్చినామా మూడో వ్యక్తికి తెలియవద్దు మనం లవ్ చేసుకుంటున్నట్టు. ఫోన్లు ఏంటి ఏం చేస్తుంటే ఫోన్ మాట్లాడుకోవాలి అంతే. కానీ ఒక సినిమా కూడా పోలేము మేము ఇంతవరకు. మా పెళ్లి కాకముందు ఒక సినిమా కూడా పోలేదు. ఇట్లా తిరగడం అట్లా ఇట్లా ఏది లేదు మాకు. 3 నెలల్లో లవ్ చేసుకున్న 3 నెలల్లో పెళ్లి అయిపోయింది మాది. 3 months ఎప్పటి నుంచో చెప్పిండు. ఎప్పటి నుంచో ఉంది కానీ బ్లాక్ లో ఉన్నాం. 3 నెలల్లో ప్రపోజ్ అయిపోయింది. నేను అమెరికా పోయి వచ్చిన. అమెరికా పోయినప్పుడే ఇక ఫుల్ ఫోన్లు మాకు. ఫోన్లు అక్కడ నైట్ ఇక్కడ మార్నింగ్, ఇక్కడ మార్నింగ్ అక్కడ నైట్ గా అట్లా అయిపోయింది. వచ్చిన తర్వాత ఇక మా ఇంట్లో తెలిసిన తర్వాత నా ఫోన్ తీసుకున్నారు. ఇక ఉంటది కదా అవన్నీ ఉంటాయి, ఇక ఫార్మాలిటీస్ అవన్నీ జరిగిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే మా పేరెంట్స్ ను బాధ పెట్టద్దని నాకు కూడా ఉంది. కొంత వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఈయనక నేనంటే ఇష్టం, ఆయన అంటే నాకు ఇష్టం. ఇక అది ఎట్లా చెప్పాలంటే అది ఏదో చెప్పలేనంత ప్రేమ అట్లా ఉంది కదా. అడ్జస్ట్ అవుతాం ఓకే. ఫస్ట్ ఏమనుకున్నామంటే మనం పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మనకు మనీ కావాలి. ఫస్ట్ మనీ సంపాదించు. ఒక 3 లక్షలు మంచిగా పెళ్లి కోసం అని పోగు చేసిండు. చేసిన తర్వాత మేము పెళ్లి ఎక్కడి నుండి చేసుకున్నామంటే ఒక ప్రోగ్రాము రామ్లీలా కరీంనగర్. అయితే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడే కాదు అన్న, నిజం చెప్పు, నువ్వు అసలు నేను మాట్లాడలేదు కదా అక్క. వింటున్నావు కదా ఇప్పుడు మీరు వింటున్నారు. నేను వింటున్నా. మాట్లాడలేదు కదా. మాట్లాడలేదు. సో ఎట్లా భరిస్తున్నావు అన్న ఇంట్లో? భరించాలి కదా అన్న చేసుకున్నందుకు. అంతేనా? ఏమనద్దు కదా.